బేసిక్గా నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఇంతకుముందు చాలా సినిమాలు తీద్దాం అనుకున్నా, ఏ సినిమా తీయలేకపోయినా. అందుకే ఈ రోజు ఒక ఆడిషన్ పెట్టినా. వాడు కూడా డైరెక్టర్ వస్తాను, ఇంత టైం అయితే ఇంకా రావట్లేదు. ఆడిషన్ అని చెప్పిండు, ఎవ్వరు లేడీడా. నువ్వు ఎవర్రా ఆడిషన్ ఇచ్చిర్రు. అవును, ఇంతకు నువ్వు డైరెక్టర్. ఇంతకుముందుకు ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. అవునా? అదేంద్రా సినిమా పేరు సార్ అది. ఓహో, సినిమా పేరా? ఇంతకీ నీ పేరేందో? 4 విక్రమ్. అదేంద్రా? ఆయన 3K ఫేమస్ అయిపోయాడు, నేను 4 పెట్టుకున్నా. అవు ఏం పేరు సార్ మీ పేరు? కిడ్నీ రాజ్. కిడ్నీ రాజ్ అదేంది? దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా, అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నా. అరే ఇదంతా కదా స్టోరీ చెప్పరా. సార్ కూర్చోండి. సార్ సినిమా స్టోరీ ఓపెన్ చేస్తే బీరు వంగుతా ఉంటది. బీరెందుకు వంగుతుంది? ఓపెన్ చేసింది బీరే. ఓపెన్ చేసింది బీరే. ఒరే నేను స్టోరీ రా నాయన కథ. అరే మీరు టెన్షన్ పడకూడదు సార్, నాకు వదిలేసేయండి. ఒక్క నిమిషం. హీరో ఎవర్రా? చెప్పాను. అది కూడా చూపిస్తావా? చూస్తే షాక్ అవుతావు. పెద్ద హీరో సార్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. సార్ వణకం సార్. సరే నలుగురికి సార్. సార్ ఇవన్నీ కాదు సార్, నేను ఒక పాట పాడతా. ఈ మధ్య హీరోలు పాటలు పాడితే సినిమాలు హిట్ అవుతాయి. ఒకసారి పాడండి సార్. ఒరిదల కాదల తందే నా మనసుకు దారిని వందే వెయ్యే వెయ్యే. సార్ మన ఓన్ సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే సార్, రెడీ సార్. జీవితం ఇది వింత నాటకం. బా సార్. సార్ పాడేటు బొక్కలా ఉంది సార్, బొక్కలా ఉంది సార్. సినిమా స్టార్ట్ చేయరా మీరు? ఇదే పాటలతో ఉంటారా? సార్ సినిమా షూటింగ్ అంటే ఇక్కడ చేయకూడదు సార్, మన అవుట్డోర్ షూటింగ్ అంతా. రండి. హీరో గారి ఎండలో క్యారీ వ్యాన్ తేవాలి కదా సార్. కమర్ సార్. సార్ మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే. రే ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొచ్చి క్యారీ అని అంటారు ఏంద్రా? సార్ ఇది ఎక్కువ మారుతుండు. భోజనం చేస్తున్నా మళ్ళా. సార్ ఫోన్ చేస్తున్నా ఆగు. బాబు తమ్ముడు సినిమా సినిమా ఎవరు? ప్రొడ్యూసర్ ఆడు పిచ్చోడు సార్. మన సినిమాలో పిచ్చోడు సెలెక్ట్ చేశాను నేను. సార్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఏదైనా ప్రూవ్ చేసుకుంటా సార్. అవునా, ఏదైనా చేయి, నన్ను ఇంప్రెస్ చేయి. ఏంటది? చేయి అరే నువ్వు మా ఊళ్ళో తెలుసుకో సాగురు సార్. ఏంటి మీ గొడవ ఏంటి? చేసుకోరా అన్న. ఓకే సార్, చేసుకోరా. థాంక్యూ. సార్ హీరో కావాలి మాకు. ఇదిగో ఈయనే. క్లోజ్అప్ షాట్. క్లోజ్అప్ షాటా? సార్ అదే అది తమ్ముకోండి. ఓకే సార్. షాట్ అదిరిపోయింది సార్. చూపిండి సార్ ఒకసారి. ఇదిగో ఇచ్చింది చూడండి. ఓకే చేద్దాం. రెడీ టైట్ తీసుకోండి. టైట్ గా ఇది ఎందుకు టైట్ తీసావా? టైట్ క్లోజ్ సార్. ఏంటి నెక్స్ట్ ఏంది? హీరో గారు అలా నడుచుకుంటూ వస్తా ఉంటారు సార్. మనకు ఒక జిమ్మి షాట్. జిమ్మి ఎవర్రా జిమ్మి? కూర్చోండి సార్ ప్లీజ్ సార్. మేము ఇట్లా చేస్తాం యాక్టింగ్. ఏమొచ్చు సార్ మీకు? మాకు అన్నీ వస్తాయి. ఏది వచ్చింది ఏంటి ఏదన్నా? పోయింది సార్. చేయబోయిందా? అవును సార్. ఎట్లా పోయింది? ఇట్లా అంటే పోయింది సార్. సార్ మాకు ఫైట్ కావాలి, ఫైట్. ఇప్పుడు సార్ మీరు ఎడారి మీద నుంచి ఒక అడవి మీదుగా పరిగెడతారు సార్. కాదు సార్, ఇప్పటికిప్పుడు అడవి అంటే ఎడర్లు అడవి ఉంటుందా? అందుకే నేను పిలిచింది. తమ్ముడు వంగు. ఇది అడవి అండి. అడవిలోంచి మీ ఫేస్ పెక్కి ఒక్క జూమ్ సార్. చెట్లు అవుతానా సార్? సార్ మా దాంట్లో లోకల్ టాలెంట్ ఉంటుంది సార్, ఫైట్ మాస్టర్. తమ్ముడు రా. తమ్ముడు ఏం చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. సో ఒకసారి రొమాంటిక్ యాంగిల్ చూడాలి. రొమాంటిక్. సో నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తా. ఓకే ఒకసారి చూద్దాం. హీరోయిన్ ఎవరు మరి? నువ్వే. ఎట్లా సార్? బొక్కలా ఉంది, పోయి కూర్చో. సార్ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక టైల్ షాట్ సార్. వాడు కూడా వాడినాడు సార్, బాగా టాలెంట్ ఉన్నాడు. కమన్ నిల్చోండి. ఇక్కడ నుంచి ఊరు వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నారు సార్. ఏం డైలాగ్ సార్? రే నువ్వు నన్నేం చేయలేవురా, చేస్తారా అని చెప్పి ఒక ఫైర్ అవుతారు. రెడీ సార్. రెడీ రోల్ కెమెరా యాక్షన్. నువ్వు నన్నేం చేయలేవురా, రారా చేస్తారా సార్. సినిమా ఎండ్ చేసేయండి, లాస్ట్ సార్. ఈ ఫైట్ తోటి సినిమా క్లోజ్ అయిపోతుంది. ఓకే ఏంటి సార్? రెడీ సార్. రెడీ సార్. ఏం సార్ అది? ఇది బయట ఈ సీను, బయట సీను.
అయిపోయిందా అయిపోయింది క్లోజ్. ఎవర్రా నువ్వు అసలు ఏం చేసిన ఇంత ముందు నిజం చెప్పు. ఇది సమ్మర్ అని చెప్పి కాలేజ్ అయిపోయిందని చెప్పి ఖాళీగా ఉండి ఏదో స్టోరీ చెప్దామని చెప్పి నన్ను పిచ్చోని చేస్తావా? కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి అరే భాస్కర్ మన జడ్జెస్ ని హాట్స్పాట్ ఆన్ చేయమనరా. దేనికిరా? డైరెక్టర్ ఏం చెప్పిండు, జడ్జెస్ ని కనెక్ట్ చేసుకోమన్నాడు, అందుకే హాట్స్పాట్ ఆన్ చేయమని చెప్పినా. 500 ఉన్నాయిరా, 1000 లేవు. దేనికే ఇది 1000 అన్నావు కదరా, 500. వెయ్యి అన్నారు కదా, బాగానే వేసారా? పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టిర్రా? అరే నిన్న కంప్లైంట్ ఇచ్చినారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి? ఏం కంప్లైంట్? మా నాయనమ్మ మా తాత కనబడతలని ఇచ్చినారా. ఎప్పటి నుంచి? 4 సంవత్సరాల కింద చచ్చిపోయారా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కనబడలే. రేయ్, అదెందుకు పెట్టుకొని తిరుగుతున్నారా? నేను డౌన్ పెడతాను అందరికి తెలియద్దా, అందుకే పెట్టుకొని తిరుగుతున్నా. న్యూ పంచ్. వీళ్ళు ఇద్దరు వేసుకుంటే నేను ఇట్లా ఒకటి వేయాలి. అరే యాదమరాజు, అరే ఆ పేరు పెట్టి విలువ నన్ను ఇంకోసారి. దేనికిరా? అరే మొన్న యాదవరాజు విలువ అంటే యదవరాజు అని పిలిచినామే, అందుకని పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఏం పేరు? శ్యామ్ సింగ్. మరి రాయేది? ఏం రా గొడుగు పట్టుకొని ఎడికొస్తున్నావు? భోజనాలు పెడుతురు, అందుకే పోతున్నా. భోజనాలకి గొడుగు ఎందుకు? ఆడ పెట్టేది వన భోజనాలు, తిన్నప్పుడు వాన పడుతుంది కదా, అందుకే తీసుకుపోతున్నా. 500 ఎపిసోడ్ షూటింగ్ ఉన్నది ఈ రోజు. అవురా, మర్చిపోయినా. స్కిట్ రాసుకోవాలి, కూర్చోరా. అరే హైలైట్ పంచు గుర్తుకొచ్చిందిరా. అమ్మతాడు. ప్రామిస్. ఎవర్రైనా? లాయర్. లాయర్ ఎందుకు తెచ్చినవరా? అరే అక్కడ 3 జడ్జిలు ఉన్నారు, లాయర్ ఉండద్దారా? అరే ఒక్క నిమిషం రా. అరే మల్లేష్, నేను బతికినా. సురేష్, రమణ, నేను బతికే ఉన్నా. అరే ఎవరికి చెప్తున్నారా? అరే గద్దలకొండ గణేష్ సినిమాలో హీరో అయ్యి ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? మనం బతుకుతున్నాం అని 10 మందికి తెలియకపోతే బతుకుడు ఎందుకు రా అన్నాడు, అందుకే ఫోన్ చేసి చెప్తున్నా. అరే నేను ఒక కార్ చూసినా తెలుసా? ఏం కార్? ఓంకార్. ఏం కార్ చెప్పడానికి? ఓంకార్. నేను ఇట్లా ఒక కార్ చూసిన. ఏం కార్ రా? నమస్కార్. ఆకలితంది, బిర్యానీ ఆర్డర్ పెట్టు. సరేరా, ఇగో నేను 200 ఇస్తున్నా, ఇంకో 200 400 అయింది, ఇంకో 200 మీరు ఇర్రి పడుకో. ఇదిగో ఎంబ్రా 100 రూపాయలు ఇస్తున్నావు. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం ఎంత? 400. నువ్వే నాకు 200 ఇవ్వాలి. ఒక్క నిమిషం సార్, మీ బిర్యానీ సార్. థ్యాంక్ యూ. 400 సార్. ఇగో తీసుకో. ఏమ్రా 400 అయితే 100 ఇస్తున్నావు? అరే ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. ఇదెంత? 100. మొత్తం కలిపితే ఎంత? 100. 100 ఎట్లా 400? పాతగా 100 ఇచ్చి 400 అంటావు. 400. బిర్యానీకి ఓకే, మరి టిప్పి. ఏం చేసావురా? తిప్పిమన్నావా? నీ అవునా? అరే రంగా కొట్టుడు అంటే నన్ను కూడా కొట్టిండ్రాడు. నువ్వెందుకు కొట్టినవరా నన్ను? కొట్టిండ్రా. అరే నువ్వు కొట్టవారా? నేను స్కిట్ కొడతా. అరే రాదు, కాలు వచ్చిందిరా. అరే ఎన్నిసార్లు వస్తారు ఈ కాలు? ఏదిరా? చికెన్ ముక్కలో కాలు వచ్చిందండి. చికెన్ లో కాలు వచ్చింది. అరే టైం అయితే నువ్వు అనుకోరా, పొద్దుగాల షూటింగ్ ఉంది. అరే తెల్లారింది లేరా. అరే నాకెందుకో బాధగా ఉందిరా. దేనికిరా? డైలాగ్ మర్చిపోయినందుక. అవురా, ఇంత దూరం పోతున్నా ఇంకా వస్తలేదేమరా అడ్రస్? ఏం జస్ట్ ఇంకా 250 కిలోమీటర్లు అంతే. 250. తిప్పు. ఊరా ఏంద్రా? తిప్పమన్నావు. నన్ను కాదురా, కారు తిప్పు. అరే లైఫ్ లో ఏంది? ఒక బ్రేక్ కావాలరా. దానికి ఎందుకు రైగో? అరే ఎవరిదో గానీ ఆడు చచ్చిపోతారు రా, కార్ బ్రేక్ లేకపోతే. మన కార్లేరా? అరే గుద్దేశం చచ్చిపోతారు. అరే బ్రేక్ అదేరా. మన రావడం కొంచెం లేట్ అని చెప్పి అందరూ గెటప్ వేసుకుని ప్రాక్టీస్ కూడా అయిపోయారా. అవ్వా
అరే తర్రి ఎవరి టీం మీరు? యమధర్మరాజు టీం. ఆరో టీం. చెప్పిన అప్పటికి లేట్ రావుతారని చెప్పి. మీరు చచ్చిపోయారా? కింద చూడండి. అరే రాజు, అరే నువ్వేందుకు అట్లా చచ్చిపోయినావు? రాజుగారికి చేతులు లేవురా? హైలైట్ ఏందానికి ధమాకే లేదురా. నీచ మానవుల్లారా, నడవండి యమలోకానికి. ఇప్పుడు రాబోతున్నాడు యమధర్మరాజు ముని మనమడు. చిత్రగుప్త, పాపుల్ని ప్రవేశపెట్టు. ఏయ్, నీ పేరేంటి? సద్దాం. చచ్చిపోయినావు చెప్పు. సద్దాం. చచ్చిపోయినా ఆల్రెడీ చెప్పు. నా పేరే సద్దాం సార్. ఏం చేస్తుంటారా నువ్వు భూమి మీద? నడుస్తుంటా సార్ ఇట్లా. వెనక నువ్వేం చేస్తుంటారా? నేను నడవను సార్, అతను బండి ఉంది, బండి మీద వెళ్ళిపోతుంది. ఓకే, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే చంపేస్తుడు కాదు, నువ్వేం చేస్తుంటావు? నన్ను చంపేసిరు సార్. అరే మంచిగా స్కిట్ చేయండి. ఒక చిన్న డౌట్, కింద స్కిట్ కి ఫినిషింగ్ ఏమి అర్థమవుతుంది అదే ఆలోచిస్తున్నా. అరే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఫినిషర్ రావాలి కదా. ప్రవేశపెట్టు చిత్రగుప్త. అవును వాలి 6 కొట్టిండు, ఫినిష్ అయిపోయింది మ్యాచ్. రే రియాజ్, ఆ, ఏం మందురా ఇది? మంద అంటే ఇట్లుంటారా? మంద అయితే ఎక్కాలి. అవునా? ఆ. దాగైతే ఏంద్ర ఇట్లుంది? పురుగుల మందు. పురుగుల మంది ఎందుకు ఇచ్చినారా? ఆ దాడి మా తాత పాడే ఎక్కినాడు. అది కూడా ఎక్కలేవు నువ్వా? అది కూడా ఎక్కలేవు నువ్వా? అవురా? ఆ, ఈ దర్రిగాడు ఏడ్రా? వాడు ఎప్పుడు టైంకి వచ్చి మావా? ఇక నువ్వు టైం గురించి నువ్వే చెప్పాలి. రిహార్సల్స్ కి రావు, షూటింగ్ కి రావు, వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, నువ్వేమో ఉన్నాయని అమ్ముతావు. అరే ధరణి రారా. అరే మళ్ళా ఇప్పుడే తెలిసింది అయినా సంధి. పొగ్గు. సరుకు తెచ్చిన ఉప్పావా? మరొక పొగ్గుకు నాకు తేడా తెలవదారా? పొగ్గు అనుకుని లోపడేస్తావు. ఏమో నాకు పొగ్గే అనుకున్నా. అరే ఇట్లారా, సిల్క్ బార్ పోక ఎన్ని దినాలైందిరా? పోదాందా. అన్న అసలు నువ్వు ఎవరన్నా? నంబి. ఊకన్నా మజా ఏకు. ఎందుకురా? దండుపాలెం గిడ పేసుకొచ్చి నంబి అంటావు నువ్వు. అరే అడురా బారు పోయి ఆదాం నడురే. అరే ధరణి, చాలా దినాలైందిరా బార్కు రాక. ఇలా బగ్గ తాగాలి, బగ్గ ఎగరాలి, అడ్డం వచ్చినోడికి ఇచ్చి పడేయాలి. ఇంతకు నువ్వు ఎవరు? నంబి ఎందుకు లోపలికి వస్తున్నాం రా? లోపల అడుగు పెడితే తలకాయలు లేస్తాయి మీవి. చూసుకోరా. మంది తీసుకురాపో. ఎందుకు? తాగనీకే. ఎందుకు తీసుకురావాలరా మందు? మీరు లోపల అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. దేనికి? ఎందుకు? అన్నా, వాడు వెన్నెలతో తిరుగుతున్నా. వెన్నెలతో తిరుగుతున్నా? రే నాకు వెన్నెల కావాలి, స్ట్రాబెరీ కావాలి, నాకు మ్యాంగో కావాలి. నాకు పుల్లేజ్ కావాలి. పెడితే లోపడుకోవాలి. ఇది ఎంత కాదు, మనం మందాం వాళ్ళతో ఎందుకుదా. హలో, ఏమైందిరా? మా తాత నర్స చచ్చిపోయిందంటరా. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో, బంగారు బాట కట్టి బయలుదేరి పోతివో, బలరామ నరసయ్యో. బిడ్డ అయిలయ్య, తమ్ముడికి కష్టం వస్తే నువ్వు చూసుకోవాలి. అన్న కష్టం వస్తే తమ్ముడు ఉంటాడు. మీ ఇద్దరి మధ్య ఒక ఆడపిల్ల. లచ్చవో. వద్దు సదాం బలగమే బాగుంది. రే ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, నాకే గుద్దాలి.
ఎలక్షన్ లో గెలవాలంటే ఓట్లేసి కాదురా మరి దమ్ముంటే మా అన్నతో ఆట ఆడి గెలవండి రా. ఏం గేమ్ రా? మా అన్నతో క్రికెట్ ఆడాలి. బ్యాటింగ్ ఆడరు మీరు. అరే ఎటు పోతున్నారు? అరే 90 అరే మ్యాచ్ మేమే గెలిచినాం. మాదేరా బార్. అరే ఎల్లుండి దసరా ఆ. మస్తు ధూమ్ ధామ్ కావాలి. ఏం కావాలి నీకు? వెన్నెల. వెన్నెల అంటే ఇప్పుడు దొరకదు. దసరా సినిమా చూడు, అది చూసిన తర్వాత వెన్నెల ఎటు పోయిందో అర్థమైందా? అంతేనా? అబ్బా! ఏమైందిరా? కాంతారా కాదు ఇప్పుడు ధరణి. ఏం చేస్తున్నారు అంత అయిపోయాక? ఒక పంతు మర్చిపోయినా చేద్దామని వచ్చిన. ఏందిరా అది? ఇదేది? సిల్క్ బార్. అందుకే చిలుకుతానా. భయ్యా నేను హైదరాబాద్ కా షేర్ మోడల్. అరే టైం ఎంత అవుతుందిరా? భయ్యా చూసుకో భయ్యా. ఆడబెట్టుకునేదిరా? భయ్యా మేము మోడల్ పైన అని కింద పెడతాం, కింద అని పైన పెట్టుకుంటాం. అట్లా గల్లీలోకి పోదాము, ఏదో ఒక రెంట్ ఉంటది, అక్కడ తీసుకుందా హౌస్ దా. నమస్కారం అందరికి. నా పేరు ఆంటీ. అంటే నా పేరుకి ఒక చరిత్ర ఉంది. మా నాన్న ఒక ఆంటీని లవ్ చేసిండు. బేసిక్ గా మనం లవ్ చేసిన అమ్మాయి దక్కకపోతే వాళ్ళ పేర్లు పిల్లలకి పెడతారు కదా. నాకు 2 ఇల్లులు, ఒక ఇంట్లో నేనుంటా, ఒక ఇల్లు రెంట్కి ఇస్తా. నా ఇంటి పేరు కూడా ఆంటీయా? నా ఇల్లు మాత్రం మర్యాదస్తులకి పద్ధతిగా ఉండే కుర్రోళ్ళకి ఇస్తాను, లేదంటే ఫ్యామిలీస్కి ఇస్తాను. అరే ఆడేమో ఉందిరా ఆంటీ నిలయం. నిలయం ఎందుకేం రా? నీళ్ళు ఇస్తాం మన దగ్గర ఉన్నాయి నీళ్ళు. నీళ్లు కాదురా, నిలయం అంటే ఇల్లు. అంకల్ అంకల్ ఆంటీ ఆంటీ. ఏంటి బాబు? ఎవరు? ఆంటీ ఆంటీ లేదా? నేనే. గడ్డ ముందు మీసాలో నువ్వు ఆంటీ ఏంది? నేను ఆంటీనే. అదేంది అట్లా పెట్టుకున్న పేరు? మా అయ్య పెట్టిండు. చెప్పండి ఎందుకు వచ్చారు మీరు? అంటే టూలెట్ బోర్డు చూసి. బోర్డు చూసి వచ్చారా? తీసుకోండి. దప్పం ఎడిపోతుర్రా? ఇచ్చింది కదా వెళ్ళిపో. అబ్బా మీరే అనుకుంటే వాడిని కూడా తలకాయలేదు. ఆగండి అంకుల్. అంకుల్ కాదే ఆంటీ. ఆంటీ చి ఆంటీ అంకుల్. ఆంటీ అంకుల్ ఏందంటే ఈడ ఆంటీ అంకుల్ ఏంద్రా? నాకు అర్థమైతలేదు. బాబు మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? మాకు రెంట్ కావాలి అంకుల్, ఒక ఇల్లు కావాలి. నేను ఫ్రెండ్స్ కి రూమ్ ఇవ్వను. అంకుల్ మేము ఫ్యామిలీస్. ఎలా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపియాలా? ఆ ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపి. అరే రైట్ దగ్గర. సార్ చూడండి సార్ ఫ్యామిలీ ఫోటో. అవునే నిజమే. మీరు ముగ్గురు ఒకే ఫ్యామిలీ. ఏ బాబోయ్ నేను కూడా ఉన్నానండి. మీరు కూడా మా ఫ్యామిలీ. మనందరం చుట్టాలమా? మాడల్ 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 మాడల్. ఇప్పుడు రెంట్ ఎంత అంటే నెలకు 10,000, 3 నెలలు అడ్వాన్స్ కావాలి. సరేలే ఒక పని చేస్తాం అంకుల్, పైసలు ఆన్లైన్ చేస్తా ఓకేనా? సరే వెళ్ళిపోండి. దర దర అట్టిట్లా చేసి రూమ్ లోకి వచ్చినాము. దరా రాజు. డబ్బులు పంపలేదేంటి? హలో హలో భాస్కర్, మా ఇది పేమెంట్ పంపలేదేంటి ఇంకా? ఓ ఆంటీ ఆంటీ మీరా? మీకు ఫోన్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు లేదు కదా అంకుల్. గూగుల్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు కూడా లేదు కదా అంకుల్. అది పోనీ పేటిఎం లేదు. నాతో ఉంది కదా అంకుల్. ఓ పని చేయి, క్యాష్ ఉందా? క్యాష్ తీసేసిరు అంకుల్. ఇప్పుడు సుమార్ట్ అని పెట్టిరు, బాగుంది అది కూడా. ఉండు నేను పైకి వస్తున్నా, ఒక నిమిషం ఆగు. రండి, రండి, రండి. ఏంటి మీరు డబ్బులు ఇవ్వకుండా పైన కూర్చొని? మీరు నాకు అర్థం కాదు. ఓనర్ పైన కూర్చున్నట్ట మనం చేసే ప్లాన్ తెలుసు కదా. అరే నువ్వు తగులుకోరా, నువ్వు టారా. ఏ బాబు డోర్ది. భయ్యా నేనే బాగున్నావా? బాగున్నా భయ్యా. అదే రెండు డబ్బులు ఇవ్వలేదు ఇంకా భాస్కర్. ఓకే ఓకే భయ్యా ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది. హలో హలో హలో. ఉందా? లేదు బాబు, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం. భయ్యా రెంట్ వద్దా? ఉండయా, రెండు తీసుకుంటా నేను. డబ్బులు ఇవ్వా, ఎంతసేపు తీసావు? వస్తలేవు. ఎవర్రా బాబు వీళ్ళు ఫోన్? హలో ఒక్క నిమిషం పక్కకు పో. హలో ఎవరండి? హలో ఎవరు? ఒక్క నిమిషం వెళ్ళవా నువ్వు వెళ్ళు. లేడీస్ తో మాట్లాడుతున్నా కదా. హలో కావాలి. భయ్యా రెంట్ వద్దు. కావాలి. హలో ఒక్క నిమిషం. హలో ఉందా? ఎవర్రా బాబు? నువ్వు ఉందా అంటే అది కావాలంటది. ఎవరు గ్యారంటీ? ఎవరు నాకు? నీకు కావాలా? రెంట్ రెంట్ వద్దు. హలో
హలో ఉందా? లేదు. అంకుల్ రెండు. రే హలో కావాలి, ఎక్కడ రావాలి? అరే పోయిండ్రా వాడు పోయిండ్రా. అరే 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 మందు కాదమ్రా. అరే అరే మనం అందరం మందు మనుషం కాబట్టి ఒక్కొక్క ఫుల్ దాగి వండుకుందాం. అంతే. అంతే. రే మన ఇంట్లో కొత్తగా కుర్రోలు చేరారు, రెంట్ ఇవ్వట్లే. అడుగుదంతా భాస్కర్ ఏంటిది? రూమ్ నీట్గా పెట్టాలని చెప్పా కదా నేను. అంటే సారీ అండి, ఎక్కువ సారీ. నేను ఈ రూమ్ ని చాలా నీట్ గా చూసుకుంటున్నా. మీరు ఇలా ఆల్కహాల్ తగ్గించి ఇలా చేయకూడదు. ఇట్స్ నాట్. సరే సారీ ఏ అంకుల్ అంటావేంట్రా? ఆంటీ. ఏ ఆంటీ అంకుల్ ఏదో తాగండి. రాజు ఇద్దరులో నువ్వే బుద్ధిమంతంలా ఉన్నావు. రెంటో రాజు ఏంటి ప్యానిక్ అయిపోతున్నావేంటి అలాగా? గుండు శివ మొండి శివరా. భాస్కర్ హూ ఇస్ దిస్ గుండు శివ? గుండు శివ మొండి శివ మొండి శివ మొండి శివరా మొండి శివ. నీకు దయ్యం పట్టినట్టుంది. ఏం లేదు రాజు, నువ్వు పో, నువ్వు రెస్ట్ తీసుకో. భాస్కర్ రాజుకి దయ్యం పట్టింది తెలుసా? భాస్కర్ ఏంటి ఇంట్లో ముగ్గేశావు? ఇంటి బయట కదా వేయాలి. ఇళ్ళకేంటి దయ్యం పట్టింది అంటే నా ఇంట్లో దయ్యం ఉందా లేదా ఇల్లే తీసుకొచ్చిర్రా? ఏం అర్థం కావట్లేదే. నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళకు, వాళ్ళకి దయ్యం పట్టింది. అంకుల్ గుడ్ మార్నింగ్. నైట్ జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తున్నారు? We are software engineers. We are doing a employee job meant and is going to be examined. భాస్కర్ నువ్వు? మొత్తం గుద్దుడు ఇన్ క్రోమ్. మావాన్ని కూడా తీసుకెళ్ళండి సాఫ్ట్వేర్ నేర్చుకో. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. కూరగాయలన్నీ రేట్లు పెరిగిపోయినాయి. 200. పోలీస్. ఏ ఇదే 200 అన్నావు. భాస్కర్ మనుషులు చాలా మంది ఉంటారు. భాస్కర్ సాఫ్ట్వేర్ కదా. ఆ జాంపల్లి గరం సమస్య సార్ జాంపల్లి. రాజు దేనా దేనా ఓ దేనా దేనా ఓ దేనా. సార్ గోవాకి బస్ ఎట్లా పోవాలి సార్? రాజు భలే ఉన్నారు రాజు ఈ గెటప్. 10కి డజన్. ఎంత ఇవి? 10కి డజన్. 10కి డజన్. నాకు పర్లేదు. మా డాడీ నాన్న చనిపోయారు, అందరు చనిపోయారు. గిరాక్ లేదు, పొద్దు నుంచి తీసుకోవాలి. మీ డాడీ చనిపోయిందా? అయ్యో డాడీ అరే సాఫ్ట్వేర్ ఆఫీస్ పోలే అంటే నువ్వు ఇచ్చిన 20,000 తోటి పనులు అనుకున్నా. ఎవడు పెట్టించిండు? ఇయ్యి అన్న. మొత్తం అమ్మినావు. నువ్వు భాస్కరే కదా? రాజు అన్న. ఎవరన్నా? ఇయ్యి అన్న. నాకు తెలియదు ఎవరు. ఇల్లాలు కాదు. రే నీలా ఇంకొకటి ఉన్నాడు తెలుసా? వాడు నా కొడుకు. ఒకసారి ఇంటికి రా, నీకు చూపిస్తాను నేను. నాకు కాళ్ళు మర్చిపోయింది. నాన్న నీకు అమ్మకి షష్టి పూర్తి చేపిద్దాం అనుకుంటున్నా ఎల్లుండి. షష్టి పూర్తి అంటున్నావు, నా బిడ్డకి చెప్పినావా? నాన్న దాన్ని పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినాం. మనం అనేటోళ్ళు వస్తారు, లేకపోతే రారు. వీటితో కాదు కానీ నా మనమడికి ఫోన్ చెప్తా. హలో హలో తాత. మీ అత్త వస్తుంది, తీసుకురా. సరే నేను పోతున్నా బస్ స్టాండ్కి. హలో రేపు రీఛార్జ్ చేయాలా? నువ్వే వస్తే నాకు చెప్పానికి రీఛార్జ్ చేయమని. చూడది రీఛార్జ్ చేయమంటున్నాను. అది హలో దిస్ ఇస్ భాస్కర్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఓకే నెక్స్ట్ వి విల్ మీట్ డెఫినెట్లీ ఇన్ హైదరాబాద్. ఏంది కంపెనీ. నాకు తెలియకుండా కంపెనీ మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకీ అల్లుడేనే? పాపం మీగలాగుతున్నాయి, పడుకుని డిస్టర్బ్ అవుతున్నాయి. పట్టుకోలే తాగిపోతాడు ఆడు. అత్త మంచిగున్నారా? మంచిగున్నాం. సరే పోయేత్తా. ఎటు? మీరు వస్తారు కదా, పికప్ చేసుకో. తాగిపోతాడా? ఈయన వచ్చినాం కదా. అరే సామాన్లు బస్సు పోతుంది. దిగుర్రి. అరే మిమ్మల్ని ఎక్కించుకున్న ట్రాక్టర్ వేసుకొచ్చిన బస్ స్టాప్ దగ్గర ఉంది.
బాబా ఇలా కూర్చో, పక్కన కూర్చో. ఏంది ఇది? ట్రాక్టరు డాక్టరా? నమ్మవా? నమ్మను. ఇప్పుడు నమ్ముతావు, ఇప్పుడు నమ్ముతావు. స్టార్ట్ చేయి, జల్దీ, లేట్ అవుతుందంట. ఏరేది ఇగో ఇదే అమ్ము. పెట్టుకో. ఏందిరా? బండ్లో డీజిల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? 500 కావాలి. ఏయ్, నీతో 500 నీ డీజిల్ 200. ఇది కూడా 500, ఇది కూడా 500. వచ్చిందా? వచ్చిందా? వాటి సేఫ్ జర్నీ. మన ఇల్లేది ఆడ రాయి కనపడుతుందా? అన్నేనా? అక్కడి నుంచి 40 కిలోమీటర్లు, అక్కడి నుంచి 40 కిలోమీటర్లు. సదా రాజు మీద మంచి పగ పెట్టినట్టున్నారు. వచ్చినామా? ఇదేనా ఇల్లు? నాకు డౌటే, దిగిదిగా అర్థం కాదు, మనదో కాదు. ఇగో మీరు కూర్చోరి, నేను పోయి ఫ్రెష్ అప్ చేస్తా. మా అల్లుడు గాడు ఏమనుకో, కొంచెం తాగుపోతాడు, తాగిపోతే మర్చిపోతాడు ఏందనేది. తాగతాన్ని మర్చిపోతాడా? అన్ని మర్చిపోతాడు. అత్తమ్మ వస్తురు, బస్ స్టాండ్ పోవాలి. ఏ అల్లుడు ఇట్లా ఎటు? మీరు వస్తురని చెప్పి నేను బయలుదేరిన ఇప్పుడు బస్ స్టాండ్ కి. మేము వచ్చేసాం కదా. అప్పుడు వచ్చేసి ఎట్లా? మీరు బస్ స్టాండ్ పోండి, ట్రాక్టర్ వేసుకొస్తా, ట్రాక్టర్ వేసుకొస్తా. నువ్వే తీసుకొచ్చినావు, మర్చిపోయినా? అంతా కలిమా, ఏం అర్థం కావట్లా. అత్త ఇంకోటి, మీరు వస్తున్నారని చెప్పి చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇవి కాకుండా పప్పు చేపించిన. అవైతే వేడి చేస్తుంది, అవైతే వేడి చేస్తుంది. ఏం అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగున్నా మామ. బిడ్డేది? ఏడా కరణిస్తలేదు, కొడుకు తాలంటుంది, కొడుకు తాలంటుంది. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, 100 లీటర్ డీజిల్ కొట్టియాలి. ఒకసారి సైన్ పెట్టు. నైనా మొబైల్ రీఛార్జ్ అయిపోయింది, 100 రూపాయలు డీజిల్ కొట్టారు. ఛార్జింగ్ పెట్టుకో, ఛార్జింగ్ పెట్టుకో. అన్నా మంచిగా ఉన్నావా? ఇంతకు నువ్వు మంచిగా ఉన్నావు, ఇప్పుడు ఏమవుతుందో సిగ్గుండాలే. రానుదాన్ని మళ్ళీ ఎందుకు నా గడప దొక్కినావు? అన్నీ అనురి, ఒక్క నిమిషం గిట్లుండా నేను. పోయిరా బిడ్డ. రారా మీరు అంటే నేను దావత్ అయిపోయినాక 2 రోజుల తర్వాత వస్తాను, వెళ్ళు. పోతా అన్నది మళ్ళీ ఎందుకు వచ్చిందో ఊపుకుంటా ఇందాక. నీకెంత హక్కు ఉందో నాకెంత ఎక్కువ ఉంది. అన్నయ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను. నీకు ఇంకో అక్క ఉందా? అక్క కాదు, అక్కు. నేను నా కొడుకు కలిసి 2,50,000 ఇస్తాను. వచ్చిరు కదా తిననీకి పుకట్ల, వాళ్ళేమి ఇస్తారు అడుగు. 1,00,000 రూపాయలు ఇచ్చినాం, నేను మర్చిపోయినావా? నీ కొడుకు కింద బొర్ర పెట్టుకుంటే కుట్లేపించిన గడ్డ అయితే వాడు వచ్చినప్పటి సంది మామ లేదు, ముచ్చుకోలేదు. నమస్తే మామ. అరే అవులే, నేను మామ, వాడు తాత. ఏం అల్లుడు పెద్దోడు ఒక మాట అన్నాడు, నువ్వేమంటావు? అయ్యో అట్లేం లేదు, పైసల దగ్గర ఏమని చెప్పు. నన్ను అడిగినా? 4,000 తక్కువ నీ, 4,000 తక్కువ నీ. ఆ సిగ్గు సరం తప్పినాడు. ఉన్నటికి మొన్న 4 ఎకరాలు రాసిచ్చిండు. అయ్యా బతుకున్నప్పుడు చూసుడు కాదు, అయ్యాకి ఏమైంది, కాళ్ళు వేసినా మెడలేసినా చూడాలి. నువ్వెవరిరా నాకు చెప్పనికే? నువ్వెవరివిరా? నువ్వెవరిరా నన్ను ఆపనికే? నాయనవాని గమ్మునుకుంటే దౌడలని వల్ల కొడతా నేను. పలవటి చూపి మాటలు, పలవటి చూపి. సరే ఇగో ఇదంతా వద్దు, పడుకుందాం, లేట్ అయింది. మెల్లగా ఏమైంది? గురకలు పెడుతుడు. నేను కదా పెట్టింది. ఎలక ఎంత కుట్ర చేసిండమ్మా నాకు, ఎంత కుట్ర చేసి అమ్మా. ఏ ఎలాగా పొద్దున ఫంక్షన్ ఉన్నది, ఇవడుకో. ఇది నాది కాదు. అప్పటికి చెప్పిండు ప్రాపర్టీలే కావాలి అని చెప్పి, నేను ఎందుకు ఇచ్చినావు? ఆ ఊరు చివరి నుంచి ఈ పొలిమేర వరకు మొత్తం లైటింగ్ వేయించిన. అది కింది కట్టు, జర్ర కింది కట్టు, గసండ కట్టు. ఏ యాది ఏమైందిరా? ఈ ప్రోగ్రామ్ కోసం పైసలు ఇచ్చినావు కదా 70,000 బీరువాలో పెట్టినా ఎవరో కొట్టేసిర్రు. ఏమైంది ఏమైంది అల్లుడు, ఏమైంది? 70,000 బీరువాలో పెట్టిన ప్రోగ్రామ్ ఆ. అవి ఎవరో కొట్టేసిర్రు. మన ఇంట్లో మనం తప్ప ఇంకా దొంగలు ఎవరు? ఎవరున్నా నాకు అర్థం కాదు. ముత్తోళ్ళంటే నేను తీయలే, నేను తీయలే. బావా నువ్వేమంటావు? నేను మాట్లాడతా కదా. కాదురా, వాడు నా అన్నగాడు, ఈడు నా అల్లుడు గాడు. నువ్వు కట్టుకున్న నీకు ఇట్లా నమ్మకం నమ్మకం. ఎన్నిసార్లు తీసినవే? ఎన్నిసార్లు తీసేయండిరా? నేను తీయలేరా, నేను తీయలేరా, నేను తీయలే.
అంత గిఫ్ట్ ఇచ్చిన నీకు పెట్టుకో. గిఫ్ట్ లేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడుతున్నాను. అరే ఏమో అట్టే తీసింది ఎవరో కాదు. నేను తీయలేరా? పోలీసుల ఫోన్ బయటికి పోతుంది, మన ఫ్యామిలీ మొత్తం పర్వంతా పోతుంది. ఇజ్జత్ తీసుకోవద్దు, ఇచ్చేసి అయిపోతుంది కదా. నేను తీయలే అయ్యా, నేను తీయలేదే. చేతులు పట్టును, నేను ముట్టుకొని దాన్ని చేతులు పట్టు. అరే అరే ఇగోరా నీ పైసలు నువ్వు తీసుకో. Thank you రా. నైట్ వీడియో తాగిన మాత్రం నాకు ఇచ్చిండు, వీనికాడు ఉంటే పోతే అని. 70,000 పెట్టుకొని నన్ను ఇజ్జత్ తీస్తారా మీరు? నేను ఒక్క నిమిషం గిట్ల ఉండ ఈడ. నా బట్టలు అన్నీ తీసిరేసిర్రు. ఒక్క నిమిషం గిట్ల ఉండ నేను నీ వల్ల. నా బంగారు విషయం కనిపించలేదు. నేనే తీసినాను ఇది గిట్లా, మీకు ఇట్లా కాదురా.